जुबली हिल्स पुलिस ने खैरताबाद के कांग्रेस एमएलए दानव नागेंद्र और उनके पैरकारों के खिलाफ जीएचएमसी पार्क की दीवार को मुबैना तौर पर मुनहदम करने के मामले में मुकदमा दर्ज किया है। जीएचएमसी ईवी एंड डीएम इंचार्ज वी पापैया की जानिब से जुबली हिल्स पुलिस में शिकायत करने के बाद ये केस दर्ज किया गया है। ओहदेदार ने इल्जाम लगाया कि एमएलए दानव नागेंद्र ने अपने पैरकारों के साथ मिलकर नंदगिरी हिल्स पर वाक़ई जीएचएमसी पार्क की दीवार को मुनहदम कर दिया। ऑफिसर ने अपनी शिकायत में कहा है कि नुकसान का तखमीना तकरीबन 10 लाख रुपए है। शिकायत की बुनियाद पर पुलिस ने दानव नागेंद्र और दीगर के खिलाफ आईपीसी और पीडीपीपी एक्ट की मुख्तलिफ दिफात के तहत मुकदमा दर्ज किया है। जुबली हिल्स पुलिस की जानिब से केस दर्ज किए जाने पर एमएलए दानव नागेंद्र ने शदीद रद्द-ए-अमल का इजहार किया है। उन्होंने कहा कि वो इस हवाले से हुक्काम को प्रिविलेज नोटिस देंगे। उन्होंने ये भी कहा कि वो इस मामले को चीफ मिनिस्टर रेवंत रेड्डी की नोटिस में लाएंगे। उनका कहना था कि वो आवाम के नुमाइंदे के तौर पर वहां गए थे, किसी अहलकार के पास उन्हें रोकने का इख्तियार नहीं है। उन्होंने कहा कि आवाम के नुमाइंदे की हैसियत से आवाम के मसाइल हल करना उनकी जिम्मेदारी है। उन्होंने ये भी कहा कि मुकदमात उनके लिए नए नहीं हैं। ఎందుకు వచ్చావని అడిగే అధికారం వాళ్ళకి లేదు। పోయినప్పుడు నేనేమన్నా చేసి నేను ఉండి నేను ప్రోత్సహించి నేను వాళ్ళని ప్రొవోకేట్ చేస్తే తప్పకుండా నా మీద నేను వార్నింగ్ ఇచ్చి వచ్చాను బస్తీ వాళ్ళకి, మీరు పొరపాటున కూడా చేయి పెట్టొద్దు, వాళ్ళకి అధికారం లేదు, మనం చెప్తాము, ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్తామని చెప్పాను, రైట్ ఫోరంలో చెప్తానని చెప్పాను। ఆపిచ్చి నేనే వచ్చాను, ఇన్స్పెక్టర్ కూడా విట్నెస్ రికార్డు కూడా చేశారు వాళ్ళు కూడా। అవన్నీ తెలుసుకోకుండా సోమోటో కింద కేసు పెట్టారు। కాబట్టి ఇది వ్యక్తిగతంగా పోతున్నది ఇష్యూ, కాబట్టి వ్యక్తిగతంగా ఎంత తీసుకున్నా పర్లేదు, ఇలాంటి ఆఫీసర్ చాలా చూశాను నేను। ఇంకా దీని ఎన్ని కాన్సిక్వెన్సెస్ ఏదున్నా ఎదురిచ్చేవాడిని నేను, గుండె ధైర్యంతో ఎమ్మెల్యే వచ్చినని ఎల్లయ్యగాడు మల్లయ్యగాడు గెలిపిస్తే రాలేదు, ఇట్లా ఉంటే చాలా మందిని చూసినాను। కొన్ని రిజర్వేషన్స్ ఉంటాయి, కొంతమందికేమో ఆ ఉద్యోగం ఇష్టం ఉండదు, ఆ ఉద్యోగం ఇష్టం లేకుండా గిట్లా ఏదైనా చేస్తే తీసుకుపోయి ఇంకేదైనా మంచి పోస్ట్ ఇస్తారు అనుకుంటారు, కొంతమందికేమో డైలీ పబ్లిసిటీ కావాలనుకుంటారు। మా సమస్యల పరిష్కారం కావాలి, మాకేం మేము పబ్లిక్ లైఫ్లో ఇన్నేళ్ళ నుంచి ఉన్నాము, ఇన్నేళ్ళ నుంచి ప్రజల మధ్యలో ఉన్నాము, ప్రజా సమస్యలు తెలిసిన వాళ్ళము, ప్రజల ఎట్లా ఎదుర్కోవాలి కష్టాలు ఎదుర్కోవాలి తెలిసిన వాళ్ళము। తెలుగుదేశం పార్టీ 19 సంవత్సరాలు అధికారంలో ఉంటే 19 సంవత్సరాలు ఆపోజిషన్ ఎమ్మెల్యేగా పోరాడి చెలో అసెంబ్లీ కార్యక్రమంలో నెత్తులు వలిగి బుల్లెట్లు మా పక్క పైన పోయినా భయపడలేదు। కేసులు అప్పుడు 190 కేసులు పెట్టారు, మేము భయపడ్డామా? ఇప్పుడు మేము భయపడతామా? ఇవన్నీ భయపడేటోళ్ళం కాదు, ఇది అనవసరంగా దీనికి రాజకీయానికి తెరలేపుతున్నారు కాబట్టి। ఎందుకంటే మళ్ళీ అనవసరంగా వేరే ఇప్పుడు గుడిసెలు తీసేస్తే వేరే పార్టీలు ఊకుంటారా? ఇప్పుడు మేము జిహెచ్ఎంసీ ఎలక్షన్ పోతున్నాము, ఎలక్షన్ల ముందు ఇలాంటి పనులు చేస్తే ప్రజల దగ్గరికి ఏం ముఖం పెట్టుకొని పోతాం మేము? ఎలక్షన్లో మాకు ఓటేయమని చెప్పి గుడిసెలలో నువ్వు ఏలు పెట్టవద్దు, నువ్వు నాలా మీద ఉంటే తీసేయి, ముఖ్యమంత్రి గారు నీకు అధికారం ఇచ్చాడు, ఎవరైనా ప్రభుత్వ స్థలం మీద కబ్జా ఉంటే నీకు కంప్లైంట్ వస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చాడు, లేదా ఇట్లా పార్కులలో కబ్జా చేస్తే తీసేయి, నీకు అధికారం ఇచ్చారు। కానీ గుడిసెలు ఉండొద్దు, ఈడ అంటరానోళ్ళు ఉండొద్దు, ఈడ ఎస్టీలు ఉండొద్దు, ఎస్సీలు ఉండదు, మాలలు ఉండొద్దు, మాదిగలు ఉండొద్దు అని చెప్పడానికి మీరెవరు? కాబట్టి क्या आप हेल्थ एंड सेफ्टी ऑफिसर बनना चाहते हैं तो ज्वाइन करिए इंडिया के सबसे बेहतरीन सेफ्टी इंस्टीट्यूट एक्सपर्ट ट्रेनर्स एकेडमी, जो हैदराबाद में गुज़िश्ता 8 सालों से निवोश, ओशा, IOSH, ISO और OTHM लेवल 6 एंड 7 जैसे इंटरनेशनली एक्सेप्टेड 60 से ज्यादा डिप्लोमा कोर्सेज की ट्रेनिंग फराहम कर रहा है। एक्सपीरियंस फैकल्टी और प्रैक्टिकल ट्रेनिंग के जरिए बनाइए अपना मुस्तकबिल रोशन। हमारे यहाँ से ट्रेनिंग मुकम्मल करने वाले स्टूडेंट्स आज बेहतरीन जॉब्स हासिल करते हुए इंडिया, गल्फ और दूसरे मुल्कों की टॉप कंपनीज में आला ओहदों पर अपनी खिदमात अंजाम दे रहे हैं। अगर आप भी अपने ख्वाबों को हकीकत में बदलना चाहते हैं तो आज ही एक्सपर्ट ट्रेनर्स एकेडमी में लें एडमिशन। मजीद मालूमात के लिए आज ही राब्ता करें। एक्सपर्ट ट्रेनर्स एकेडमी, मलकपेट और टोली चौकी।